తాజా అంశాన్ని చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వార్డులోని రసాయన పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది కార్మికులకు గాయాలయ్యాయి. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, రసాయన పరిశ్రమలో పేలుడుకు కారణాలేంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పటాన్ చెరువు సమీపంలో ఉన్న పాటమైలారం పారిశ్రామిక వాడలో ఈ రోజు ఉదయం ఒక భారీ పేలుడు సంభవించడం జరిగింది. ఈ పేలుడు దాటికి దాదాపు కొంతమంది దగ్గర ఉన్న పనిచేస్తున్న సిబ్బంది అయితే తీవ్ర గాయాలు కావడం జరిగింది. వెంటనే ఇటు సిబ్బంది యజమానితో పాటు స్థానికంగా ఉన్న కొంతమంది వారిని వెంటనే స్థానికంగా ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. కానీ దాంట్లో పేలుడు తీవ్రతతో భారీగా జరగడంతో కూడా భారీగా మంటలు కూడా ఎత్తిపడినట్లయితే ప్రస్తుతం అయితే తెలుస్తుంది. అయితే మంటలు ఆగిపోయేందుకు కూడా అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. అయితే దీంట్లో పేలుడు గల కారణాలపైన కూడా ఇటు అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసు అధికారులు కూడా ప్రస్తుతం ప్రాథమిక వివరాలు సేకరిస్తున్నారు. ముందుగా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి వారికి చికిత్సను అందిస్తున్నారు. కానీ ఈ పేలుడు సమయంలో లోపల అంటే ప్రైవేట్ పారిశ్రామిక వాడకు సంబంధించి రసాయన దాంట్లో పనిచేసే రసాయన దాంట్లో తయారవుతున్న వాటిలో పేలుడు జరిగిందని చెప్పి కూడా ప్రాథమికంగా సమాచారం ఇచ్చినప్పటికీ దాని ఆధారంగా కూడా లోపల ఎంతమంది పనిచేస్తున్నారు, ఈ సమయంలో ఇంకా ఎవరైనా ఉన్నారా, తర్వాత క్షతగాత్రులను అందరినీ కూడా బయటికి తీసి తర్వాత వెంటనే హాస్పిటల్కి తరలించే ప్రయత్నం ప్రస్తుతం అయితే చేస్తున్నారు. అంటే కేవలం ప్రాథమికంగా వివరాలు ప్రస్తుతం అయితే ఆరోపిస్తున్నారు. కానీ దీనిపైన ఎందుకు అంటే ఎట్లు పేలు జరిగింది, ఎలా పేలు జరిగిందని మీద కూడా ఒక స్పష్టత రావాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. ఘటనస్థలానికి ఫైర్ తో పాటు తర్వాత మిగతా డిపార్ట్మెంట్లు కూడా అక్కడికి రావడం జరిగింది. తర్వాత పూర్తిగా వారి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రస్తుతం అయితే అందిస్తారు. కానీ క్షతగాత్రుల్లో ఎవరికి అంటే ఇలా ఆరోగ్య పరిస్థితి పైన కూడా వైద్యులు ధృవీకరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముందు ఘటన స్థలం నుంచి క్షతగాత్రులను అయితే తరలిస్తున్నారు. తరలించిన తర్వాతనే పూర్తి స్థాయి వివరాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్.